రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం బకాయిలను త్వరలో చెల్లించనున్నారు. పెండింగ్లో ఉన్న 4 బకాయిల్లో రెండింటిని వీలున్నంత త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు 2 డిఏల ప్రతిపాదనలు, అవసరమైన నిధుల అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. వీలును బట్టి సెప్టెంబర్లోనే ఈ 2 డిఏలను మంజూరు చేయాలని, లేదంటే దసరా కానుకగా ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా మొదటి తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయని, పెండింగ్లో ఉన్న డిఏలను మంజూరు చేయడం ద్వారా వారిలో మరింత మనోస్థైర్యాన్ని నింపాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. వీలైనంత త్వరలోనే 2 డిఏలను మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. జూలై 2022, జనవరి 2023, జూలై 2024 జనవరికి సంబంధించిన డిఏలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. జూలై 2024 డిఏను కేంద్రం ఇంకా ప్రకటించలేదు. అంటే కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి డిఏ కింద బేసిక్ పేలో 3.64% వేతనాన్ని ప్రకటించాల్సి ఉంది. 4 డిఏలు కలిపి అది 14.56%కి చేరుతుంది. ఇప్పుడు 2 డిఏలు మంజూరు చేయాల్సి వస్తే 7.28% వేతనం ప్రకటించాలి. ప్రస్తుత వేతన స్కేల్ ప్రకారం ప్రతి శాతం వేతనానికి ఏడాదికి 250 కోట్ల రూపాయలు చొప్పున ప్రభుత్వంపై భారం పడుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ లెక్కన 2 డిఏలు కలిపి 1,820 కోట్ల రూపాయలు అవసరమవుతాయి.